మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలంలోని అన్నారెడ్డిపాలెం గ్రామంలో గ్రామ తెలుగుదేశం నేత మెట్టు విజయకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అందించిన 1,40,00,000 రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనుల ప్రారంభాలు మరియు శంకుస్థాపనల కార్యక్రమంలో మంత్రి ఆనం హాజరయ్యారు. గ్రామ తెలుగుదేశం నేత మెట్టు విజయకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. మొదట గ్రామంలోని పురాతన రామాలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో నిర్మించిన గ్రామ హెల్త్ సెంటర్, సిమెంట్ రోడ్లను ప్రారంభోత్సవం నిర్వహించి తాగునీటి పథకం అంతర్గత పైప్ లైన్ల పనులకు శంకుస్థాపన, పల్లిపాలెం వినాయక స్వామి ఆలయ ప్రహరీ గోడ నిర్మాణంకు భూమి పూజ నిర్వహించారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతులకు 481 పాస్ పుస్తకాల పంపిణీ చేశారు. అలాగే 12 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. పార్టీ సభ్యత్వం పొందిన కార్యకర్త ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఇలా గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి గ్రామాల అభివృద్ధి కోసం తాము నిరంతరం శ్రమిస్తామని మంత్రి ఆనంద్ తెలిపారు. కరిసిరికి ఇచ్చేయాలి. కరిసిరి రామయ్య 57,453 రూపాయలు. అప్లికేషన్ ఇస్తే దాంట్లో ఉంటే అన్నీ ఉండదు. శ్మశానానికి మళ్ళీ కట్టుకుందాంలే. అందరికీ నమస్కరిస్తాను. 12 మంది బయట గ్రామాల నుంచి కూడా. మీ గ్రామంలో ఉన్న వైసీపీ నాయకులు ఆనాడు జగన్మోహన్ రెడ్డి బొమ్మేసిన పాస్ పుస్తకాలు ఈ ఊర్లో పంచలేదు. పంచారా ఈ ఊర్లో? నాకు తెలిసి మా అధికారులు చెప్పారు, ఒక్క పుస్తకం కూడా ఇవ్వలేదని. చాలా అదృష్టవంతులు మీరు. చాలా గ్రామాల్లో ఆయన బొమ్మేసిన పాస్ పుస్తకం ఇచ్చారు. ఆ పాస్ పుస్తకాలన్నీ ఇవాళ చెల్లవని చెప్పి ప్రభుత్వాలు తీర్మానించారు. ఎన్నికల్లో నేను పర్యటనకు వచ్చినప్పుడు కూడా చెప్పాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ఇటువంటి దగాకోరు పాస్ పుస్తకాలు జగన్మోహన్ రెడ్డి బొమ్మతో మన రైతులకు ఇస్తే ఇవి చెల్లవు, వీటికి బాధ్యత లేదు, ఏ ప్రభుత్వ అధికారి కూడా దీన్ని ఆమోదించరని చెప్పి ఆనాడే నేను చెప్పడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో రైతుల భూముల్ని జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులు దోచుకోవడానికి చేసినటువంటి ఒక కుట్ర అని కూడా ఆనాడు చెప్పడం జరిగింది. అయితే మీ నాయకులు ఎందుకో మీ ఊర్లో పంపిణీకి ముందుకు రాలా. వీళ్ళకు ముందు చూపు ఉందనుకుంటాను మీ గ్రామ నాయకులకి. అందుకనే ఆ ప్రక్రియ ఈ గ్రామంలో చేయలేవారు. ఎందుకంటే ఎలాగో వచ్చేది కూటమి నాయకత్వం, ఈ పాస్ పుస్తకాలు చెల్లవు,
ఎప్పుడైనా గ్రామంలో రైతులు నిలదీస్తే జవాబు చెప్పాల్సి వస్తుందని తప్పుకున్నారు ఈ పాస్ పుస్తకాల పంపిణీ కాలం. దీంట్లో ఎక్కడైనా చూడండి ప్రభుత్వం ముద్ర లేదు, ఆయన ఫోటో, ఆయన నవరత్నాలు. లోపల తీసుకోవడం చూద్దాం. రైతాంగం అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. అందుకనే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ఒక నిర్ణయం చేస్తే కొత్త పాస్ పుస్తకాల్లో ప్రభుత్వం యొక్క రాజముద్ర ఉండాలి, ప్రభుత్వం యొక్క ఆధారాలు ఉండాలి, ఆ రైతు ఫోటో ఉండాలి, రైతు భూమి ఉండాలి, రైతు భూమికి సంబంధించిన సర్వే నెంబర్ ఉండాలి. అంతేకాని చంద్రబాబు నాయుడు గారి ఫోటోనో, పవన్ కళ్యాణ్ గారి ఫోటోనో, లేకుంటే మీ మంత్రిగా ఉన్న నా ఫోటోనో వేసుకుంటానంటే ఇది చెల్లదు అని చెప్పి చట్టాన్ని రద్దు చేసి కొత్త రైతు చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. 3 నెలల్లో 35 లక్షల మందికి ఇటువంటి దొంగ పాస్ పుస్తకాలు ఇచ్చిన ప్రభుత్వం అదైతే ఇప్పటికే 20 నెలలైంది. మేము అధికారంలోకి వచ్చే చట్టాన్ని రద్దు చేసి ఒక్కొక్క గ్రామం చేసుకుంటూ వస్తే ఇప్పటికీ 23 లక్షల పాస్ పుస్తకాలు కొత్తవి తయారు చేసి 20 నెలలు పట్టింది మాకు. ఇంకా ఈ 95 లక్షల మందికి ఇవ్వాలి, ఇంకా 75 లక్షల మంది మిగిలి ఉండాలి. అందుకని ఇది ఒక్క రోజులో పూర్తయ్యే సమస్య కాదు. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరికి రైతుకి ఒక గుర్తింపు ఉండాలి. ఇది మాది ఈ భూమి అనేటువంటి సంతోషంగా గుండెల మీద చేయి పెట్టుకొని ఆ రైతు ఇంటిలో నిద్రపోవాలి అని చెప్పి ఆలోచనతో మేము ప్రయత్నం చేస్తూ ఈ పాస్ పుస్తకాలన్నింటినీ కరెక్ట్ చేసి ఏ రైతు పాస్ పుస్తకం ఆ రైతుకి ఇవ్వడానికి ఇవాళ మేము చేసినటువంటి ప్రక్రియ ఎప్పటి వరకు మేము కొన్ని ఇవ్వగలిగాం, ఇంకా ఇవ్వాలి. సమయం చాలదని ఈ 5 సంవత్సరాలు కూడా ఒక్కొక్క గ్రామం రీసర్వే చేస్తూ ఏ రైతు పుస్తకాన్ని ఆ రైతుకి అందించడంలో ఇవాళ అన్నారెడ్డిపాలెం గ్రామంలో దాదాపుగా ఇప్పటి వరకు మన సంగం మండలంలో జంగాల కండ్రిగలో 178 ఇస్తే కొత్తవి 178 ఇచ్చిన 5 తప్పులు ఉన్నాయని మళ్ళీ వాటిని తీసుకొని కొత్తవి సవరిస్తున్నాం. అలాగే మక్తాపురం గ్రామంలో 291 ఇస్తే ఒక పాస్ పుస్తకం తప్పు వచ్చింది, అయినా కూడా దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని మళ్ళీ ఇస్తున్నాం. ఇవాళ అన్నారెడ్డిపాలెం గ్రామంలో 789 రైతు పాస్ పుస్తకాలు ఉన్నాయి, కానీ ఆ దొంగ పాస్ పుస్తకాలు లేవు మీ దగ్గర. మీ పాస్ పుస్తకాల్లోనే గతంలో యజమానులకు ఉన్న వాళ్ళు కొనుగోలు చేసుకొని ఉండొచ్చు, లేదా వారసత్వంగా బిడ్డలకి ఇచ్చి ఉండొచ్చు. ఇట్లా మార్పులు జరిగి ఆ మార్పుల్లో కొత్త పాస్ పుస్తకాల్లో కొత్త యజమానులు కొత్త రైతుల పేర్లు రావాలని చెప్పి చేస్తే 789 ఈ గ్రామంలో ఈ పంచాయతీలో ఉంటే 481 కరెక్ట్గా ఉన్నాయని చెప్పి తేల్చి ఇవాళ 481 పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. 308 పాస్ పుస్తకాల్లో ఇంకా చిన్న కరెక్షన్లు ఉన్నాయి. ఆ కరెక్షన్లన్నీ ఎందుకంటే 10 సెంట్ల భూమి కోల్పోయినా నా భూమి సరైన రికార్డు లేదంటారు మీరు. అందుకని అటువంటి తారతమ్యాలు లేకుండా ఇవన్నీ కూడా సరిచేసి ఈ వచ్చే మాసంలోగా 308 పాస్ పుస్తకాలు ఎన్నారెడ్డిపాలెం గ్రామం మిగిలిన రైతులందరికీ ఇవ్వడానికి ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మీకు మనవి చేస్తుంది.